మహిళలను వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన మహిళా జన్ సున్వాయి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. మహిళలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును వేగంగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 నుంచి 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జన్ సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా కమిషన్ కట్టుబడి ఉందని శైలజ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా జన్ సున్వాయి అంటే చాలామంది కూడా మహిళలు ఇబ్బందులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి రాలేరు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రాం అనేది నేషనల్ కమిషన్ విమెన్ కమిషన్ తరఫున దాదాపు ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు ఈ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు కవర్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మేము ఈ రోజు నుంచి మొదలుపెట్టాము. ఫస్ట్గా నెల్లూరు, రేపు గుంటూరు, తర్వాత విజయవాడ, దెన్ రాజమండ్రి, ఆ తర్వాత లాస్ట్ వైజాగ్తో దాదాపు ఒక 15 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం ఈసారి. దీంట్లో ఏంటంటే ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలామందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి.